పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ చెండూరు మున్సిపల్ బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ నాయకులు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపల్ పట్టణంలో జరిగిన బీజేపీ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి నిరసనగా చెండూరు మున్సిపల్ పట్టణం బంద్కు పిలుపునిచ్చారు రాష్ట్ర బీజేపీ నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి. చెండూరు పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా తిరుగుతూ నినాదాలు చేస్తూ ఎన్టీఆర్ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని కోరారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కావద్దన్నారు. ఎలాంటి సమస్య అయినా కూడా కూర్చొని పరిష్కారం చేసుకుంటే పోతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాలు ఘోరమైన దాడికి పాల్పడ్డారు. ఇందులో 8 మంది కార్యకర్తలపై దాడి చేస్తే 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికి తల పగిలింది, ఇంకొకరికి పన్ను ఊడింది. పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఎవరైతే బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారో వారిపై వెంటనే 307 సెక్షన్ ప్రకారం అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని కోరారు. లేని పక్షంలో ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇది జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు వెళ్తుందని ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేకి మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ మునుగోడు నియోజకవర్గ ప్రజలపై ఎలాంటి శ్రద్ధ లేదన్నారు. ఈ విషయంపై ఎస్పీ, డిఎస్పీ చులకన భావంతో ఉన్నారు. ఇదే విషయంపై చెండూరు సర్కిల్ సిఐతో మాట్లాడితే అది చిల్లర పంచాయతీ, పేకాట పంచాయతీ అన్నారు. కానీ అది కానే కాదు, ఇది కావాలని బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడం జరిగింది. ఇలాగే జరిగితే రాష్ట్ర స్థాయిలో బంద్ చేస్తామని పేర్కొన్నారు. భ్రాంతులకు గురి చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నడి ఒడ్డున చండూర్ చౌరస్తాలో అతి కిరాతకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని, నాయకులని చంపడమే లక్ష్యంగా మరి యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక ధోరణి ఏదైతే ఉన్నదో దాన్ని యావత్ నల్గొండ జిల్లా ప్రజలు, మునుగోడు నియోజకవర్గ చెండూరు ప్రజలందరూ కూడా చూసిండ్రు, దాన్ని తీవ్రంగా ఖండించిండ్రు. మరి యొక్క నల్గొండ జిల్లాలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజలు మరి వారికి అధికారం ఇచ్చినప్పటికీ కూడా మరి ప్రతిపక్షాలే లేకుండా మరి వారిని చంపేయాలని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ధోరణి ఏదైతే ఉన్నదో అది చాలా బాధాకరం. పోలీసులు కూడా మరి వారి యొక్క తొత్తులుగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులని తలలు పగలగొట్టి పన్నులు ఉంటూ ఉంటే మరి వాళ్ళని కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. నిన్న ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు కాంగ్రెస్ నాయకురాలి అల్లుడు కేవలం వెంకటరెడ్డి గారు పోలీసులందరినీ కూడా వారి స్వప్రయోజనాలను వాడుకుంటూ ఇప్పటిదాకా కూడా వారి మీద అరెస్టులు లేవు. రాత్రి కూడా పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళని పంపిస్తారు. కొట్టిన వాళ్ళందరినీ కూడా ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడితే మరి సీఎం గారిని విమర్శిస్తూ ఉంటారు. మరి వారికి మంత్రి పదవి మీద ఉన్నటువంటి ధ్యాస మరి చెండూరు, మునుగోడు నియోజకవర్గ వారి ప్రజల మీద ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు నిజాయితీ పరులైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఈరోజు చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే మా మనోహర్ అన్న నాయకత్వంలో ఈరోజు చెండూరు మున్సిపాలిటీకి ఈరోజు జిల్లా పార్టీ తరఫున బంద్నిచ్చినాం. నేను యావత్ మున్సిపాలిటీ ప్రజలను, చెండూరు మున్సిపాలిటీ ప్రజలందరినీ కూడా నేను ఈరోజు వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈ యొక్క దుర్మార్గపు కాంగ్రెస్ పాలన మాకొద్దురా బాబు, కేవలము మద్యము, డబ్బులని విచ్చలవిడిగా పంచుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు ఈ యొక్క అన్నతమ్ములు. ఈ యొక్క కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఈ యొక్క కోడి బ్రదర్స్ని ఈరోజు మునుగోడు నియోజకవర్గం నుంచి బంద్ చేయాలి, దూరం పంపించేయాలి, రాజకీయంగా బొందబెట్టాలి. ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు మాకొద్దు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100% మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో కాషాయపు జెండా ఎగరవేయడం ఖాయము. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికొస్తే మరి దెబ్బకు దెబ్బనే ఉంటుంది. మీ యొక్క కాళ్ళు చేతులు విరగొట్టడానికి ఎవరు కూడా వెనక కోరు. ఈరోజు మీరు షురు చేసిండ్రు, మేము ఎక్కడా కూడా మరి ప్రశాంతంగా ఈరోజు ధర్నా చేస్తా అంటే కూడా మరి నిన్న మా మనోహర్ అన్న ఎస్పీ గారితో మాట్లాడుతూ ఉంటే, సిఐ గారితో మాట్లాడుతూ ఉంటే, డిఎస్పీ గారితో మాట్లాడుతూ ఉంటే మరి ఒక చులకన భావము మరి తీసి పడేయడము, ఎక్కడా కూడా మర్యాద లేకుండా ఏవో చిల్లర గొడవలని చెప్పి మరి రుద్దేటట్టు ప్రకారము గతంలో హెచ్చరించినటువంటి ప్రకారమే నిన్న దాడి చేశారు. ఈ దాడిని యావత్ ప్రజాస్వామ్యాన్ని నమ్మేటటువంటి ప్రజలు తీవ్రంగా ఖండించారు. గతంలో ఎన్నడూ కూడా ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగి ఉండవు.
యాదాలాపంగా లేకపోతే అనుకోకుండా మాట పెరిగి జరిగినటువంటి సంఘటన కానే కాదు. ఇది పథకం ప్రకారము బీజేపీ కార్యకర్తలని హత్య చేసేటటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ చేతులలో కర్రలు, రాడ్లు, అదే రకంగా మరి ఇటుకలు, ఈ రకమైనటువంటి వాటితోని దాడి చేశారు. ఈ చుట్టుముట్టున్నటువంటి ఇండ్లలకు పరిగెత్తి దాక్కుంటే ఆ ఇండ్ల మీద కూడా దాడి చేశారు. ఇంత దుర్మార్గంగా అంటే నెల రోజులు కూడా కాలేదు మున్సిపాలిటీని కాంగ్రెస్కి అప్పగిస్తే ఈ రకంగా పరిపాలన ఉంటుందని ప్రజలకు తెలియజేసారు. నేను అందుకోసమే వీళ్ళకు బుద్ధి రావాలి, కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రావాలి, కాంగ్రెస్ గుండాలకు బుద్ధి రావాలని చెప్పి నేను ప్రజలకు నిన్న ఒక పిలుపిచ్చిన. ఈ యొక్క దాడిని ఖండిస్తూ దాడికి నిరసనగా ఈరోజు చెండూరు పట్టణంలో మొత్తం షాప్స్ అన్నీ కూడా బంద్ చేయాలి, వ్యాపారాలు బంద్ చేయాలని చెప్పేసి పిలుపునిస్తే మేము దానికి స్పందించి మునుగోడు మరి చెండూరుకు సంబంధించినటువంటి పౌరులందరూ కూడా మాకు సహకరించారు. వారందరూ కూడా బంద్ చేసిరు. మా యొక్క బంద్కు పూర్తి స్థాయిలో వారు మద్దతు ఇచ్చిరు. అందుకు వారికి నేను భారతీయ జనతా పార్టీ తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజులలో వీళ్ళు పెట్టరేగిపోయే ప్రమాదం ఉన్నది. మేము గతంలో చేస్తే ఏం చేయలేదు కదా అని చెప్పేసి ఇలాంటి ఘటనలను పునరావృతం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పట్టణ పౌరులందరూ కూడా మరి ఈరోజు అందరూ కూడా మేల్కొన్నారు. కాబట్టి ఈ ఘటనను వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎవరితో మాట్లాడినా కూడా పిల్లలు ఛాయ్ తాగుతుంటే వచ్చేసి దాడి చేసిరని. ఈ దాడి ఈ రకంగా ఉంటే పోలీసు వాళ్ళు కట్టుకథలు వెళ్తూ ఉన్నారు. దీని యొక్క కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పేకాట సందర్భంగా వచ్చినటువంటి గొడవ అంటారు, రెండు వర్గాల మధ్యన వచ్చినటువంటి గొడవ అంటారు. ఇది కానే కాదు. గొడవ జరుగుతున్న సందర్భంలో బీజేపీ నాయకులను దూషిస్తున్నటువంటి వీడియోలు కూడా వాళ్ళకి ఇచ్చినాం. మరి పోలీసు వాళ్ళు మరి చెవులుండి వినలేని, కళ్ళుండి చూడలేని కబోదులా అని నేను అడుగుతున్నా. మీకు ఇవి సాక్ష్యాలుగా కనబడతలేవా? ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తామనుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ జాబితా ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా అరెస్ట్ చేయలే. తూతూ మంత్రంగా అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి మళ్ళీ విడిచిపెట్టిర్రు. మామూలు సెక్షన్స్ పెట్టిర్రు, మారణాయుధాలు ఉపయోగించిర్రు, హెచ్చరికలు చేసిర్రు, తీవ్రంగా గాయపరిచారు. ఆ వ్యక్తుల యొక్క గాయపడ్డటువంటి వ్యక్తుల యొక్క వస్త్రాలన్నీ కూడా రక్తంలో మునిగిపోయినాయి. ఆసుపత్రులలో ఉన్నారు. ఇప్పటికి కూడా మరి నల్గొండ జిల్లా ఆసుపత్రులలో బెడ్ల మీద పడుకున్నారు. నిన్న మీకు ఫోటోలు పెట్టినా అవన్నీ కనబడతలేవా ఈ పోలీసు వాళ్లకు? ఇది ఎందుకు ఈ మామూలు సెక్షన్స్ పెడతారని నేను అడుగుతున్నా. హత్యా నేరం కింద మరి వాళ్ళను శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ 307 పెట్టమంటే మీన మేషాలు లెక్కిస్తూ ఉన్నారు ఈ యొక్క పోలీసు వాళ్ళు. అందుకోసమే విధిలేని పరిస్థితులలో మాకు న్యాయం జరగటం లేదు, పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు. వీళ్ళందరూ కూడా మంత్రుల చెప్పు చేతులలో, ఎమ్మెల్యే యొక్క చెప్పు చేతుల్లో, అధికార పార్టీ ఎమ్మెల్యేల చెప్పు చేతులలో ఉన్నారు. కాబట్టి ఈ సెక్షన్స్ని మార్చడం లేదు. ఈ కేసు యొక్క తీవ్రత వాళ్ళకి అర్థమవుతలేదు. దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మేమందరం కూడా ఈరోజు ప్రజల ముందుకు మేము రావడం జరిగింది. అందుకోసమే దానికి సహకరించి పెద్ద ఎత్తున ఈరోజు బంద్లో పాల్గొన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాను. జిల్లాలో శాంతి భద్రతలు నశించినాయి. పోలీసు వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందింది. దాడి చేసినటువంటి వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలే. దాడి చేసినటువంటి వాళ్ళు నిన్న సాయంత్రం బర్త్డే పార్టీ నెపంతో విచ్చలవిడిగా మద్యం సేవించి డీజేని పెట్టుకొని డాన్సులు చేసిరు. మీరు డీజే పెడితే మీరు వచ్చి పిన్ను వీకపోతారు కదా. హనుమాన్ జయంతి రోజు కానీ, శివాజీ విగ్రహం ప్రతిష్టాపన రోజు కానీ డీజే పెడితే అనుమతి లేదనే మీరు ఈరోజు బర్త్డే పార్టీకి మీరు డీజేకి ఎట్లా అనుమతి ఇచ్చిరని చెప్పి నేను పోలీసులను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మీ కనుసన్నల్లో జరుగుతున్నాయి. మీ యొక్క కనుసన్నల్లోనే ఈ రౌడీలు, ఈ గుండాలు, కాంగ్రెస్ సంబంధించిన గుండాలు రెచ్చిపోతూ ఉన్నారు. వీళ్ళను నియంత్రించాలి మీరు.
మీరు నియంత్రించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మీ పైన ఒత్తిడి తీసుకొస్తాం. ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేస్తాం, డీజీపీని కూడా కలుస్తున్నాం. అందరిని కలిసి నల్లగొండ జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యమైనవి. 8 మంది కార్యకర్తలు గాయపడితే అందులో 6 4 తలలు పగిలినాయి, చెయ్యి ఇరిగింది, ముక్కు పగిలిపోయింది, పళ్ళు రాలినాయి. రక్తపు మడుగులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క గోడు మీకు కనబడతలేదా? మీకు వినబడతలేదా? ఎందుకు చర్యకు తీసుకోకుండా వెనకాడుతున్నారని నేను పోలీస్ యంత్రాంగాన్ని ఈరోజు అడుగుతున్నా. ఎందుకు వీళ్ళని దాచుతున్నారు? మీరు ఎందుకు కాపాడుతున్నారని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ దాడి వెనుక ఎవరున్నారు బయటికి తీయండి. వీళ్ళు రాలే, ఇది పథకం ప్రకారంగా జరిగింది. ఎవరు దీని వెనుక స్పాన్సర్ చేస్తున్నారు? ఎవరు మద్యం వీళ్ళకి అరేంజ్మెంట్ చేసిండ్రు? ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది మీరు వెలికి తీయాలి. మామూలు దాని విషయంలో మీరు అనవసరమైనటువంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పోలీసు ఈరోజు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. అందుకోసమే మీరందరూ కూడా వెంటనే మేము ఇచ్చినటువంటి 16 మంది ఎవరైతే దోషులు ఉన్నారో 16 మందిని 16కు పట్టుకురావాలి. మీరు కేసును డైవర్ట్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.